మిత్రులారా, ఎవరి పేరు చెప్పితే ఈ రాష్ట్రం కాదు ఉభయ రాష్ట్రాలు అందరికీ సుపరిచితురాలు. ఎవరి పేరు చెప్పితే మహిళా పక్షపాతి, మహిళా రక్షకురాలు, మహిళా యోధురాలు సంధ్య మనతో ఉన్నారు. సంధ్య గారితో మనం అందాల పోటీ గురించి మాట్లాడుకుందాం. ఈ పేరు నిజంగా కొంచెం అందాల పోటీ అనగానే అందాల పోటీ ఏందనేది వస్తుంది, బట్ ఏందో అక్క చెప్తుంది. అక్కడి నుంచి మనం అందాల పోటీ తెలుసుకుందాం. సంధ్య గారు నమస్కారం అండి. నమస్తే అండి. చాలా సంతోషమ్మా, మీరు మా యూట్యూబ్ ఛానల్కు రావటం, మీ అమూల్యమైనటువంటి విషయాలను తెలియజేయడానికి, మీరు అంగీకరించడానికి ముందుగా మీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, మే 7 నుంచి 31 వరకు హైదరాబాదులో అందాల పోటీలు జరగబోతున్నాయని, ఆ పోటీలు మేము జరగనీయమని మీరు పెద్ద ఎత్తున అందుకోసం పోరాటాలు ఆందోళన చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా, బహుశా రేపు ఒక ఊరేగింపు కూడా సభ కూడా పెడుతున్నట్టుగా తెలిసింది. ఎందుకమ్మా, ఏం అందాల పోటీలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అన్న, మేము అందాల పోటీలు ఇన్ ప్రిన్సిపల్ ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్నాం. గతంలో 1996లో బెంగళూరులో మొదటిసారి భారతదేశంలో మిస్ వరల్డ్ పోటీలు జరిగినప్పుడు అక్కడికి కూడా వెళ్ళి దాదాపు మన అప్పటి ఉమ్మడి రాష్ట్రం నుంచి 150 మంది 1996లో అక్కడ అరెస్ట్ అయ్యాం. POW, PYL, చైతన్య మహిళా సంఘం కార్యకర్తలుగా. అట్లాగే అందాల పోటీల్ని ప్రపంచంలో మేమే కాదు, ఫిలిప్పీన్స్లో జరిగిన, ఆఫ్రికాలో జరిగిన, ముఖ్యంగా మొదటి పోటీలు ఇంగ్లాండ్లో జరిగినప్పుడు కూడా వ్యతిరేకత అనేది ఉంది. ఎందుకు అంటే స్త్రీల శరీరాలకి కొలతలు విధించి ఆ కొలతల ఫ్రేమ్లో వాళ్ళ శరీరాలని బిగించడమే అందం అని తేల్చడం, అంటే అది అందంగా చూపించడాన్ని కూడా వ్యతిరేకించారు. రెండవది, ఎవరి జీవితంలో అయినా ఒక బ్యూటీ అనేదాన్ని కేవలం శారీరక సౌందర్యంలో చూపించడం అనేది కూడా సరైనది కాదు. బ్యూటీ అనేది వారి వారి దృష్టిని బట్టి, దృక్పథాన్ని బట్టి ఉంటుంది. అందం అనేది, అందం ఎవరో డిసైడ్ చేసి ఇదే అందం అని చెప్పడం కాదు. అందం వాళ్ళ వాళ్ళ దృష్టిని బట్టి ఉంటుంది. కాబట్టి అందము నలుపు తెలుపుల్లో ఉంటుందా, శరీర సౌష్ఠవంలో, లేదా ఈ ఎత్తు, ఈ లావు, ఇది కాదు అనేది కూడా చాలామంది వాదిస్తూ వచ్చారు. అప్పుడే 1950స్లో ఈ పోటీలు బికినీ కాంటెస్ట్ వాళ్ళు ప్రారంభించినప్పుడే. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మాకు అర్థమైంది ఏంటంటే, సామ్రాజ్యవాదులకి మార్కెట్ విస్తరణ ఎక్కడ అవసరమో ఈ మిస్ వరల్డ్ లాంటి పోటీలు, మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ లాంటి పోటీలు మార్కెట్ల విస్తరణ ఎక్కడ అవసరమో అందం అక్కడ గుర్తించారు, కిరీటాలు పెడుతున్నారు. ఈ కిరీటాలు పెట్టడం అనేది ఒక అందాన్ని గుర్తించడంగా, ఆ అందం చుట్టూ ప్రజలందరినీ ర్యాలీ చేయడం, మహిళల్ని, అంటే మహిళలు సౌందర్య సాధనాలు కొనుగోలు చేయడానికి వాళ్ళ బుర్రల నిండా ఆ అందం అనేటువంటి ఒక కాన్సెప్ట్ని చొప్పించడం. ఈ ఈ సౌందర్య ఉత్పత్తులు లేకపోయినప్పుడు కూడా ఆయా సమాజాలు మూలికల నుంచి స్థానికంగా అవైలబుల్గా అనేటువంటి నలుగు పిండి, పసుపు, ఇట్లా ఎన్నో పెట్టుకున్నారు. అందం అనేది సమాజంలో మనిషి పుట్టినప్పటి నుంచి, మానవ సమాజం ఎదుగుతున్నప్పటి నుంచి అందం అనేది ఉంది, ప్రకృతిలో ఉంది, మనిషి జీవితంలో ఉంది, వాళ్ళ ఇంట్రెస్టుల్లో ఉంది, వాళ్ళ టేస్టుల్లో ఉంది. కానీ దాన్ని మార్కెట్ కోసం సృష్టించడం, ఒక కృత్రిమంగా క్రియేట్ చేసి దానిలో స్త్రీల జీవితాలను బందీలుగా మార్చడం అనే దాన్ని మేము